కార్తీక పురాణం 19వ అధ్యాయం. అలానే ఈరోజు చేయవలసిన దానం గురించి వివరంగా తెలుసుకుందాం. కార్తీక పురాణం 19వ అధ్యాయం. విష్ణువు చాతుర్మాస్య వ్రతమును అనుగ్రహించుట. మహామునులారా, చాతుర్మాస్య వ్రతాన్ని గురించి సవివరంగా తెలియజేస్తాను, వినండి. శ్రీలక్ష్మి శ్రీమన్నారాయణుల దగ్గరికి దేవర్షి అయిన నారదుడు వచ్చాడు. వినయ విధేయతలతో భక్తి ప్రవత్తులతో ముకుడిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు. శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ నారద క్షేమమా అని ప్రశ్నించాడు. 3 లోకాలు ఏ విధంగా ఉన్నాయి అని అడిగాడు. మునులు జనులు మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తనలతో అలరారుతున్నారా అని ప్రశ్నించాడు. నారదుడు, ఓ ముకుంద, లక్ష్మీ వల్లభ, లోక సంరక్షక, నీకు తెలియని విషయాలు ఏముంటాయి చెప్పు. అయినా నువ్వు అడుగుతున్నావు గనక విన్నవించుకుంటున్నాను. లోకంలో మానవులంతా ఎవరి పనులను బట్టి వాళ్ళు తిరుగుతున్నారు. చేయవలసిన పనుల పట్ల శ్రద్ధ లేకుండా ఉంది. పుణ్యవ్రతాలు చేసేవారు కూడా వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయలేకపోతున్నారు. ఇతరులను నిందించడం, అహంకారం బాగా పెరిగిపోయాయి. తినకూడని పదార్థాలైన మధుమాంసాల పట్ల మోజు కలగడంతో హింసలు చేస్తున్నారు. చేయరాని దుష్కృత్యాలను చేస్తున్నారు. అటువంటి వారిని ఉద్ధరించి కాపాడవలసిన వాడవు నువ్వే కదా జగద్రక్షక అంటూ లోకరీతిని అంతటినీ వివరంగా చెప్పాడు నారదుడు. నారదుడు చెప్పినదంతా విన్న శ్రీ మహావిష్ణువు లోకాలను సంరక్షించడం కోసం, ధర్మాన్ని సముద్ధరించడం కోసం లక్ష్మీ సహితుడై భూలోకానికి వచ్చాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, మహర్షుల ఆశ్రమాలు తిరుగుతున్నాడు. అసలు రూపంలో కాకుండా ముసలి దంపతుల రూపంలో తిరుగుతున్న ఆ లక్ష్మీనారాయణులను కొందరు నిరసిస్తున్నారు. మరికొందరు గౌరవించి ఆదరించి అతిథి సత్కారాలు చేస్తున్నారు. అసలు వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ల పనులలో వాళ్ళు లీనమైపోయారు ఇంకొందరు. ఈ విధంగా ప్రజలు అనేక రకాలుగా తిరగడం చూసిన రమామాధవులు ఋష్యాశ్రమాలకు బయలుదేరారు. అలా ప్రయాణిస్తూ మహర్షులను సందర్శిస్తూ నైమిసారణ్యానికి చేరుకున్నారు. సూత సౌనకాది మహర్షులు ఆ వృద్ధ దంపతులను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. వారిలో జ్ఞానసిద్ధుడనే యోగి పుంగవుడున్నాడు. ఆ యోగీశ్వరుడు, ఓ ఋషికేశ, మాధవ, మధుసూదన, హే పుండరీకాక్ష, ఈనాటి మీ రాకతో మేము మా ఆశ్రమము పవిత్రులమై ధన్యత చెంది తరించాము. ఓ చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ, లోకాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి. సత్కర్మలకి దూరమైపోతున్నాయి. ధర్మగ్లానికి గురవుతున్నాయి. ఓ లోకరక్షక, లోకాలన్నీ తరించే ఉపాయాన్ని ఉపదేశించు అని వేడుకున్నాడు. శ్రీమన్నారాయణుడు, జ్ఞానసిద్ధ, కోరుకోవలసిన కోరికనే కోరుకున్నావు. లోకాన్ని ఉద్ధరించాలనే ధ్యేయంతోనే నేను లక్ష్మితో కలిసి భూలోకానికి వచ్చాను. లోక శ్రేయస్సే ధ్యేయంగా పెట్టుకున్నందుకు గాను నేను నీకు 2 వరాలను ఇస్తాను, కోరుకోమన్నాడు. శ్రీహరి జ్ఞానసిద్ధుడు, దేవదేవ, ప్రాపంచక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాను కనుక పరంధామ, నీయందే మనసు లగ్నమై ఉండేటట్లు అనుగ్రహించమని మొదటి వరంగా కోరుకున్నాడు. అనుగ్రహిస్తానన్నాడు పరంధాముడు. 2వ వరం కోరుకోమన్నాడు ఆపద్ధారకుడు. దురాచారములు, పాపకర్మలు, స్వార్థ చింతనలు ప్రజలలో బాగా పెరిగిపోయాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు ధర్మచింతనులై ప్రవర్తించడానికి అనుకూలత కలిగించగల వ్రతాన్ని దేన్నైనా అనుగ్రహించు అని 2వ వరంగా కోరుకున్నాడు. జ్ఞానసిద్ధుని కోరికను విన్న లోకరక్షకుడు, నీ కోరికను సిద్ధింపజేయగల ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను. దీనివలన ప్రజలలో జాగరూకత కలుగుతుంది, నిశ్చలత ఏర్పడుతుంది, నిర్మలత్వం లభిస్తుంది. ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల 4 నెలల కాలం లక్ష్మీ సహితుడై నేను పాలకడిలో పవళింపి ఉంటాను. నాకు నిద్రాసుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మెలకువగా మసులుకోవడానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది. ఈ వ్రతం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది. నియమనిష్టలను పాటిస్తూ ఈ 4 నెలలు చేసే వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అని అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన జనులు పాపాలను నశించి తరిస్తారు. జరాభారం అంటే ముసలితనపు బాధలు, ఆరోగ్య భంగం, అనారోగ్యాలు, జన్మల వలన కలిగే బాధలు ఏవీ ఉండవు.
పుణ్యప్రదాయకమైన ఈ వ్రతదీక్ష చేపట్టిన వాళ్ళు ఆషాఢ శుద్ధ దశమి నుండి తరువాతి నెలలోని శ్రావణ శుద్ధ దశమి వరకు శాకము, ఆ తరువాత శ్రావణ శుద్ధ దశమి నుండి భాద్రపద శుద్ధ దశమి వరకు పెరుగు, భాద్రపద శుద్ధ దశమి నుండి ఆశ్వేజ శుద్ధ దశమి వరకు పాలు, ఆశ్వేజ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులను వదిలిపెట్టాలి. క్రమక్రమంగా నేను చెప్పిన వాటిని ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ 4 నెలల కాలం భక్తి తత్పరులై నన్ను సేవిస్తుండాలి. ఆ విధంగా నన్ను సేవించే వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను. నాకు నిద్ర, మెలకువ, సుషుప్తి అంటే గాఢ నిద్ర అనే 3 అవస్థలు లేవు. వీటికి అతీతుడిని నేను. భక్తుల నిద్రా పరిశీలనమే నాకు నిద్రావస్థ. కనుక ఓ జ్ఞానసిద్ధ, నేనే ఈ 4 నెలలు నిద్ర నెపంతో పడుకున్న భక్తి గల వాళ్లను పరిశీలిస్తూనే ఉంటాను. 3 కాలములందు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలాలు నన్ను స్తుతించే వాళ్ళకి, నిశ్చలమైన మనస్సుతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్ళకి నేను ప్రసన్నుడవుతాను అని ప్రబోధ చేశాడు. శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషదర్భం మీద శయనించి ఉన్నాడు. పాపాత్ములు, దుర్మార్గులు ఈ వ్రతం వలన మంచి ప్రవర్తన గలవారవుతారు. అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఈ వ్రతాన్ని నిందించిన, నిరసించిన గోహత్య మహాపాతకాన్ని, జన్మజన్మల సురాపానం చేసిన దోషాన్ని పొందుతారు అని అంగీరస మహర్షి వివరంగా చెప్పాడు. ఆచార ప్రభువో ధర్మో ధర్మస్య ప్రభురచ్యతః అన్నట్లుగా మనం చేయవలసిన ఆచారములను, పనులను, ధర్మములను నిర్దేశించినది వాటికి ప్రభువైనది పరమాత్మ. కనుక ఆయన కాలములందు ఆయా ధర్మములను ఆచరించి సన్మార్గులవ్వాలి. చిన్ని నా పొట్టకి శ్రీరామ రక్ష కాకుండా లోకా సమస్త సుఖినో భవంతు అన్న భావనతో ఉంటే జ్ఞానసిద్ధునికి వలె భగవంతుని దర్శనం, ఆయన అనుగ్రహాలను పొందవచ్చు అని గ్రహించాలి. కార్తీక పురాణం 19వ రోజు భూత ప్రీతికై చీమలకు పంచదార చల్లటం, కుక్కలకు అన్నం పెట్టడం మంచిది. పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఈరోజు మీ శక్తి కొలది బంగారం, గోదానం, భూదానం చేస్తే మంచిది. 19వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.